ఇకపోతే 60 ఇక మన రేవంత్ రెడ్డి సర్వే చేసినాడట అయ్యా. ముఖ్యంగా ఎమ్మెల్యేలు సరిగా పనిచేస్తుర్రా లేరా అని సర్వే ఏర్పాటు చేసిందట. ఎందుకంటే ఆయన చెప్తే ఏ ఎమ్మెల్యే కూడా ఇంటలేడు. ఎవరికి వాళ్ళే రాహుల్ గాంధీతో టచ్లో ఉంటురు. ఏంద్రాబాయ్ ఈ రేవంత్ రెడ్డిని అడిగేది మనకు ముఖ్యమంత్రి, మనం పెడితే ముఖ్యమంత్రి అయిండు, గీనెను మనం అడగడం ఏంది? మనం ఏకంగా రాహుల్ గాంధీతోనే టచ్లో ఉందామని ఎమ్మెల్యేలు తెలియకుండా ఎప్పుడో ఢిల్లీకి పోతురు, కలుస్తురు, వస్తురు, లేకపోతే ఫోన్ కాంటాక్ట్లు మన్ను మసన జరుగుతూనే ఉన్నాయి ఎక్కడెక్కడ. ఇక రేవంత్ రెడ్డితో పనేమున్నది వీళ్ళకి? ఇక ఈయన సర్వే చేస్తున్నట్టు 65 మంది ఎమ్మెల్యేలో 40 మంది వేస్ట్ అని తేలిందట. ఈ 40 మంది కేసీఆర్ బాపతి అని, కేసీఆర్కు పనిచేసేటోళ్ళు అన్నట్టే ఇక అర్థం చేసుకోవాలి కదా. రేవంత్ రెడ్డికి వెన్నుపోటు వచ్చేటోళ్ళు వాళ్ళ దాంట్లోనే 40 మంది, అంత సంవత్సరం కాలేదు 40 మంది బయటకు వచ్చేసి ఇంకేందుకు 40 మంది ఎమ్మెల్యేలను వేస్ట్ అని చెప్తుడు. ఇక మరి ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి మొత్తం మీద. ఇక దీన్ని బట్టి అర్థమైపోతుంది 3 నెలల్లో కేసీఆర్ మళ్ళా రంగస్థలంలోకి రాబోతుండనే అర్థమైపోతుంది. ఇక 40 మంది వేస్ట్ అంటే 40 మంది అటు పోయినాక ఇంకేం ఉన్నది? 20 మంది 25 మంది ఉంటారు ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి పదవి పోయినట్టే కదా. ఇక ఎమ్మెల్యేల పైన రేవంత్ సర్వే మొత్తానికి సీఎం సొంత సర్వేలో తేలినటువంటి నిజం, ఇష్టారాజ్యంగ వ్యవహారాలు, అక్రమ దందాలు చేస్తూ ఉన్నారట. 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేల ఇసుక దందా, 65% మంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తి, రెడ్ జోన్ ఆరెంజ్ జోన్గా ఎమ్మెల్యేల విభజన, ఇక కార్యకర్తలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వైనం. తాజా సర్వేతో షాక్లో సీఎం రేవంత్ రెడ్డి, మొత్తానికి షాక్లో ఉన్నాడట రేవంత్ రెడ్డి. తాజా సర్వేతోని షాక్లో పడిపోయినట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యకర్తలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వైనం కూడా ఉన్నదట. ఏది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ ఆరెంజ్ జోన్గా ఎమ్మెల్యేల విభజన చేసినట్ట. మొత్తానికి ఇది రెడ్ జోను, అదే ఆరెంజ్ జోను. రెడ్ జోన్కి పోతే ఖరాబ్ అయిపోతారు, ఆరెంజ్ జోన్కి పోతే మంచిగా ఉంటారు అన్నట్టు తన జోన్లు కూడా ఏర్పాటు చేసిండు ఆ మొత్తం మీద. ఇగో ఇది పరిస్థితి. ఇకపోతే సఫాయిలకు 5వ తారీఖు జీతాలు రాబోతున్నాయట. జనవరి 11 నుంచి సంక్రాంతి సెలవులు, స్కూళ్లకు జనవరి 11 నుంచి సంక్రాంతి సెలవులు రాబోతూ ఉన్నాయి. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి పేరు మళ్ళీ మర్చిపోయిర్రట. మొన్న అల్లు అర్జున్ మర్చిపోయే తెలంగాణ రాష్ట్రానికి అగ్గిపేచినట్టు అయిపోయింది. మళ్ళీ వారు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయింది. అంటే ఈ పేరు పలకడానికి చాలా కఠినంగా ఉందా, లేకపోతే ముఖ్యమంత్రిని మర్చిపోతుర్రా? మరి ఎందుకు గుర్తు చేయట్లేదు ముఖ్యమంత్రి పేరును? ఇన్నిసార్లు ఇంతమంది ఎందుకు మర్చిపోతుర్రు? కేసీఆర్ అంటే చిన్న పోరడు కూడా నిద్రకి లేపి మన ముఖ్యమంత్రి అవ్వాలరా అంటే కేసీఆర్ అని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి విషయంలో ఇట్లెందుకు మర్చిపోతుర్రు? రేవంత్ రెడ్డి పేరు అంటే ఎవరికి గుర్తుకొస్తలేదట. తెలుగు సమైక్య సభలో పేరు మర్చిపోయినటువంటి వ్యాఖ్యాత ఎవరంటే మరో నటుడికి జైలు ఖాయమంటూ నెట్టింట సెటైర్లు వేస్తూ ఉన్నారు.